ఇవాళ గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో పెట్ స్కానర్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకం. ఇప్పటికే 2 లీనాక్ మిషన్లు, ఒక సిటీ సిమ్యులేటర్, బ్రాకీథెరపీతో పాటు ఇవాళ ఏర్పాటు చేసుకున్న పెట్ స్కానర్ కారణంగా గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్ దేశంలోనే మొట్టమొదటి L1 క్యాన్సర్ సెంటర్గా రూపాంతరం చెందింది. అదేవిధంగా ఈ పెట్ స్కానర్ గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి మంజూరైతే, గతంలో లీనాక్ మిషన్ కూడా ప్రభుత్వం నుంచి మంజూరైతే, రెండో లీనాక్ మిషన్ కోసం ప్రత్యేకంగా ఈ స్థానిక పార్లమెంటు సభ్యులు, గౌరవ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి కారణంగా, వారి కృషి కారణంగా దాదాపు 30 కోట్లతో ఓఎన్జీసీ ద్వారా సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇంకొక లీనాక్ మిషన్ కూడా మంజూరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఒక అద్భుతమైన క్యాన్సర్ సెంటర్ని ఏర్పాటు చేసినందుకు నాట్కో యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఈ గుంటూరు జీజీహెచ్ అభివృద్ధి కోసం అనేక మంది దాతలు, అది తులసి రాంప్రభు గారు కావచ్చు, ఇతర దాతలు కానీ, ప్రధానంగా ఈ పూర్వ విద్యార్థులు కలిసి 500 పడకల ఎంసీహెచ్ వార్డుని, అదేవిధంగా దాదాపు 115 కోట్లతో వివిధ ఎక్విప్మెంట్కి కానీ లేదా మౌలిక సదుపాయాల కల్పన కోసం కానీ సహకారం అందించడం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ దీని కారణంగా ఈ అత్యాధునిక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్, స్కానర్లు రావడం కారణంగా మరింత నాణ్యమైన సేవల్ని క్యాన్సర్ పేషెంట్లకు అందించడానికి ఇవాళ గుంటూరు జీజీహెచ్లో ఆస్కారం కలిగింది. ప్రధానంగా ఇవాళ ప్రపంచంలోనే క్యాన్సర్ అనేది అది పెద్ద మహమ్మారిగా మారిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో దాదాపు 17.5% క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారు. భారతదేశంలో కూడా సంభవిస్తున్న మరణాల్లో 9.93% క్యాన్సర్ కారణంగా జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద దృష్టి పెట్టడమే కాకుండా క్యాన్సర్ను కూడా కట్టడి చేయడం కోసం అనేక నిర్ణయాలను తీసుకురావడం జరిగింది. దానికి ఎందుకంటే 70% క్యాన్సర్లు ప్రివెంటబుల్, నివారించదగ్గ క్యాన్సర్లు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా, ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ ద్వారా, లేదా యూరియా వాడకం, ఇటువంటి పెస్టిసైడ్స్ వాడకం తగ్గించడం ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా కాపాడడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని మీద అవగాహన కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. అనేక రకాలైన అవగాహన కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. రెండో వైపు ప్రతి సంవత్సరం దాదాపు 75,000 కేసులు, కొత్తగా క్యాన్సర్ కేసులు వస్తుంటే దాంట్లో దాదాపు 60% మరణాలు సంభవిస్తున్నాయి. తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా ఈ రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ నుంచి ప్రిడిక్టివ్ ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లాలా, ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఓరల్ క్యాన్సర్కి, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కి రాష్ట్ర వ్యాప్తంగా 4,10,00,000 మంది టార్గెటెడ్ పాపులేషన్కి కూడా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. దాదాపు ఓరల్ క్యాన్సర్కి 2,33,00,000 మందికి ఇప్పటికే NCD 4.0 కింద ఉచిత పరీక్షలు నిర్వహించగా, సర్వైకల్ క్యాన్సర్కి, బ్రెస్ట్ క్యాన్సర్కి ఉచితంగా దాదాపు 1,20,000, సగటున 1,21,00,000 మందికి కూడా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. కేవలం పరీక్షలు నిర్వహించిన తర్వాత దాంట్లో దాదాపు 750 మంది క్యాన్సర్ సంక్రమిత కేసులు రావడం జరిగింది. ముందు సస్పెక్టెడ్ కేసెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్కి పంపించి కన్ఫర్మేటరీ టెస్టులు చేయడం జరుగుతుంది. 750 వస్తే ఈ క్యాన్సర్ వ్యవస్థను కూడా పటిష్టపరచాలి. కాబట్టి రాష్ట్రంలో అప్పటికి ఒక క్యాన్సర్ సెంటర్ కూడా లేకపోతే దాన్ని ప్రధానంగా దృష్టి పట్టుకొని 120 కోట్లతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కర్నూలులో స్టేట్ క్యాన్సర్ సెంటర్ను ప్రారంభం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కడపలో, విశాఖపట్నంలో కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్లు కూడా ఇటీవల మనం ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ జీజీహెచ్ పైన దీన్ని L1 క్యాన్సర్ సెంటర్ కూడా మార్చడం జరిగింది. దీంట్లో అనేక మంది ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. అదేవైపు అనేక మంది దాతలు కూడా దీన్ని దిశగా ప్రయత్నాలు చేయడం, సిబ్బందికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ క్యాన్సర్ ప్రివలెన్స్ని రాష్ట్రంలో తగ్గించడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 4 క్యాన్సర్ సెంటర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే
అనంతపూరు, కాకినాడను కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇవి మాత్రమే కాకుండా గత 2 సంవత్సరాలుగా ఆరోగ్యం మీద ప్రధానంగా దృష్టి పెట్టి, ప్రజల ఆరోగ్య సంరక్షణ మీద దృష్టి పెట్టి ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవాళ క్యాత్ ల్యాబ్లు 9 క్యాత్ ల్యాబ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉంటే గత 2 ఏళ్లలోనే 3 క్యాత్ ల్యాబ్లు ఏర్పాటు చేయడం జరిగింది. నేను చెప్పినట్టుగా 4 క్యాన్సర్ సెంటర్లు గత 2 సంవత్సరాలు ఏర్పాటు చేస్తే క్యాత్ ల్యాబ్లు 3 ఏర్పాటు చేయడం జరిగింది. సిటీ స్కానర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న వివిధ జీజీహెచ్ల్లో 23 ఉంటే గత 2 సంవత్సరాల్లో 7 సిటీ స్కానర్లని, అదేవిధంగా 20 ఎంఆర్ఐలు ఉంటే 7 ఎంఆర్ఐలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత 2 సంవత్సరాల్లో ఏర్పాటు జరిగింది. అదే కదా సిబ్బంది నియామకాలు కూడా ఎక్కడికక్కడ ఖాళీలు ఎక్కడుంటే గుర్తించి వాటిని భర్తీ చేయడం, కొత్తగా నియామకాలు చేపట్టడం కూడా వీటన్నిటి వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనే దిశగా ఇవాళ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కారణంగానే ఇవాళ ఉదాహరణకి చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పెరిగింది. మీరు ఏ సిహెచ్సికి వెళ్ళినా, ఏరియా హాస్పిటల్కి వెళ్ళినా, లేకుంటే డిస్టిక్ హాస్పిటల్కి వెళ్ళినా, జీజీహెచ్కి వెళ్ళినా కూడా ఓపీ సర్వీసులు గణనీయంగా పెరిగిన విషయం మనకు అర్థమవుతుంది. ప్రధానంగా దీనికి చెప్పాలంటే 2023 క్యాలెండర్ ఇయర్లో ఈ గుంటూరు జీజీహెచ్లో 7,31,000 ఓపీ సర్వీసులు సంవత్సర కాలంలో జరిగితే దాని తర్వాత 24-25 క్యాలెండర్ ఇయర్లో సగటున 8 లక్షలకి పెరిగింది. అంటే 70,000 ఓపీ సర్వీసులు పెరిగాయంటే దీని వెనకాల ప్రధాన కారణం స్థానికంగా ఉంటున్న ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, ప్రభుత్వం దీని మీద నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ తీసుకోవాల్సిన చర్యలు చేపట్టడం, నియామకాలు చేపట్టడం, కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెట్టడం, అదేవిధంగా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న డాక్టర్ల పట్ల ఎటువంటి ఉపేక్ష లేకుండా కఠినంగా వ్యవహరించడం, ఇవన్నీ కాకుండా ఉద్యోగ ధర్మాన్ని కూడా చాలా పద్ధతిగా నిర్వహిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది కారణంగా ఇవాళ ఈ పరిస్థితి మార్పు వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల ప్రజల్లో నమ్మకం కూడా పెరిగింది. అది కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న అనేక నిర్ణయాల్ని నేను అభినందిస్తున్నా, సెలవు తీసుకుంటాను. రెస్పాన్స్ ఏదైతే ఉందో ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో తీసుకుంటే, ఫీడ్బ్యాక్ తీసుకుంటే ప్రజల నుంచి IVRS సిస్టమ్ ద్వారా 62% మాత్రమే సాటిస్ఫాక్టరీ లెవెల్స్ కనిపించేవి. ఇవాళ ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి అది 74.5 పెరిగింది. అంటే ప్రజల్లో సంతృప్తికరమైన ఇది వస్తుందనే ఫీడ్బ్యాక్ రావడానికి కారణం అది. దానివల్ల ఒక సానుకూల వాతావరణం అయితే ఉంది, సానుకూల వాతావరణం ఏర్పాటైంది. ఈ విధంగా ఆ రోజు వ్యాక్సిన్ తయారు చేయాలా, 200 ఏది లేవు మన దగ్గర, PPE కిట్లు లేవు, మాస్కులు లేవు. ఆ క్రమంలో మన దగ్గర వెంటిలేటర్స్ ఉండేవి కాదు. వాటి మీద ప్రయారిటీ చేశారు. 200 కోట్ల డోసులు ఫ్రీగా దేశంలో అందరికీ ఇవ్వడం జరిగింది. 100 కోట్ల డోసులు ఇతర రాష్ట్రాలకు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అది రెండోది, ప్రధానంగా మీరు అమెరికా, చైనాతో పోలుస్తున్నారు. చైనా ఇవాళ 35% పెంచింది పెట్రోల్, డీజిల్ రేట్లు. ఇండియాలో పెరగల. అమెరికా 40% పెంచింది, ఇండియాలో పెరగల. ఆస్ట్రేలియా, కెనడా 30% పెరిగాయి, ఇండియాలో పెరగల. కాబట్టి నాయకత్వం ఎలాంటిది అనేది ఇప్పుడు అర్థమవుతోంది కదా. మరి మీరు చైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే చైనాలు ఎందుకు పెరుగుతున్నాయి? ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్కి, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మొత్తం 140 కోట్ల రూపాయల న్యూ వర్క్స్ మొదలైనాయి. అందులో 71 కోట్ల CSR, అదేవిధంగా 18 కోట్లతోటి కొత్త క్యాన్సర్ బ్లాక్. ఇవి కాకుండా గవర్నమెంట్ ఒక 51 crores ఇచ్చినవి. ఇవి ఈ 140 కోట్లు. ఇవి కాకుండా 100 కోట్లతోటి జిమ్ఖానా వాళ్ళు మెటర్నిటీ చైల్డ్ బ్లాక్ కూడా, అది కూడా కంప్లీట్ చేశారు. పేషెంట్లందరినీ కూడా వాటిలోకి మూవ్ చేస్తూ ఉన్నారు. కొత్త బెడ్స్ అన్నీ ఓపెన్ అవుతూ ఉన్నాయి మనకి. ఆ జిమ్ఖానా ఆ కొత్తది కంప్లీట్ చేయడానికి వాళ్ళు 100 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టారు. అయితే అందులో దాదాపుగా 27 కోట్ల రూపాయల ఎక్విప్మెంటు, మ్యాన్ పవర్ ఇవ్వటం వల్ల అది ఈ రోజున ఆపరేషనల్ స్టేట్లోకి వచ్చింది. దీనివల్ల దాంట్లో 600 బెడ్స్ ఎక్స్ట్రా వస్తూ ఉన్నాయి. కొత్త క్యాన్సర్ బ్లాక్లో ఇంకొక 125 బెడ్స్ కొత్తవి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ పొదిలి ప్రసాద్ గారు ఎక్స్ట్రా పైన ఇంకో 2 floors వేసి వారు కూడా ఇంకో 100 బెడ్స్ పైన తీసుకొస్తూ ఉన్నారు. అంటే టోటల్గా 800+ బెడ్స్ గుంటూరు జనరల్ హాస్పిటల్కి ఈ 2 సంవత్సరాల్లో తీసుకురాగలిగాం. ఇవి కాకుండా ఈ రోజున మీరు చూస్తే ఈరోజు చేసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో పెట్ స్కాన్, దాదాపు ఇందులో 18 కోట్లు కంప్లీట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు. ఈ 18 కోట్లు పెట్ స్కాన్ పెట్టడానికి రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి.
దానికి కావాల్సినంతా కూడా నాట్కో వారు సమర్పించారు. కాబట్టి ఈ రోజున మీరు చూస్తే ఒకసారి వీడియోలో ఒక వరల్డ్ క్లాస్ సెంటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది. ఇది ఒక పెట్ స్కాన్ ఒక మనిషి చేసుకోవాలి అంటే బయట కనీసం 25,000 రూపాయలు ఉండేటువంటి పరిస్థితి. ఈ రోజున ఇక్కడ పేదవాళ్ళకి ఉచితంగా చేయబడుతుంది. ఈ పెట్ స్కాను ఇంత పెట్టి కొన్నా కూడా మెయింటెనెన్స్ వచ్చేటప్పటికి దాదాపుగా ప్రతి సంవత్సరం 2 నుంచి 2.5 కోట్ల రూపాయల మెయింటెనెన్స్ అవుతుంది దీనికి మినిమం. అది కూడా ప్రభుత్వం భరించబోతూ ఉంది ఇక్కడ. అంటే ఎందుకు చెప్తా ఉన్నామంటే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, పెట్ స్కాన్ అనేది జనరల్గా పెట్ స్కాను నార్మల్ డిసీజెస్కి కానీ నార్మల్ క్యాన్సర్కి కానీ పెద్దగా అవసరం లేదు. సిటీ స్కాన్ తోటే మెజారిటీ క్యాన్సర్ ఎక్కడుందని కనుక్కోగలుగుతాం. అయితే ఎర్లీగా ఉండేటువంటి క్యాన్సర్ ఏదైతే ఉందో అది రెగ్యులర్ సిటీ స్కాన్కి దొరకనప్పుడు పెట్ స్కాన్ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పెట్ స్కాన్ చేయాలంటే ప్రతిసారి ఒక డై ఒక 5-6 వేల రూపాయల డై ఇవన్నీ మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది. కాబట్టి ఇంత మంచిది పెట్టింది ఉద్దేశం ఏంటంటే ఇక్కడ క్యాన్సర్ వస్తున్నటువంటి వ్యక్తులు ఈ లాస్ట్ 2 ఇయర్స్లో ఈ ప్రాంతానికి డబుల్ అయ్యారు. ఇంతకుముందు 10,000 మంది పేషెంట్లు వస్తే ఈరోజు 17,000 మంది వచ్చేటువంటి పరిస్థితి. అయితే పెట్ స్కాన్ అవసరం కూడా కొంతమందికి 2 నుంచి 3 వేల మందికి అవసరం ఉంది. దయచేసి పెట్ స్కాన్ ఉంది కదా అని చెప్పి అందరూ కూడా పెట్ స్కాన్ కావాలని మాత్రం అడగొద్దు. ఎందుకంటే దాని అవసరం నేను డాక్టర్గా చెప్తున్నాను, మంత్రిగా చెప్పడం లేదు, ప్రజాప్రతినిధిగా. అది అవసరం లేదు. అవసరమైన దగ్గర డాక్టర్లు రికమెండ్ చేసినప్పుడు మాత్రమే పెట్ స్కాన్ వాడితే ఎవరైతే నిజమైన వాళ్ళకి అవసరమో వాళ్ళ వరకు చేయగలుగుతాం. అదేవిధంగా సూపరింటెండెంట్ గారికి చెప్తా ఉన్నాం, దీనికి SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పెట్టి కరెక్ట్ అయిన వాళ్ళకి పెట్ స్కాన్ వచ్చే విధంగా చేయాల్సిన ఇన్పేషెంట్లో కూడా అందరికీ కాకుండా అవసరమైన వాళ్ళకి క్లినికల్ ఇండికేషన్ ఉన్న వాళ్ళ మాత్రమే చేయాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నాం. వాళ్ళకి అది SOPలు చేయాలి, ఆ ప్రెసిషన్తో చేయాలి. సో ఇవి కాకుండా ఓవరాల్గా మీరు చూస్తూ ఉంటే తులసి రామచంద్ర ప్రభు గారు కానీ అదేవిధంగా డక్కన్ టొబాకో వాళ్ళు చేసినటువంటి అవి కూడా త్వరలో ఆల్మోస్ట్ అయిపోతాయి కొన్ని రోజుల్లో. ఇప్పుడు ఈ క్యాన్సర్ బ్లాక్ కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది. అయిపోయిన వెంటనే ఇవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని పిలిచి శంకుస్థాపన చేస్తాం. ఏదేమైనప్పటికీ ఈ హాస్పిటల్ని ఈ రోజున ఇంత చక్కగా అంటే ఎప్పుడు ఏ హాస్పిటల్కి జరగనట్టు అంటే ఈ పెట్ స్కాన్ అనేది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి గవర్నమెంట్ హాస్పిటల్లో, తెలంగాణలో కూడా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, ఆర్థికంగా అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకే ఒక గవర్నమెంట్ MGHలోనో ఎక్కడో MNGలో ఒకే ఒక హాస్పిటల్లో ఈ పెట్ స్కాన్ ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి వీళ్ళందరూ కూడా దుష్ప్రచారాలు చేస్తారు, దుష్ప్రచారాలను నమ్మవద్దని, ఇక్కడ జరిగేటువంటి వాస్తవాలను చూసి ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులను అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం అంటే నాట్కో వాళ్ళకి ముఖ్యంగా కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఇవంతా కోఆర్డినేట్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా ఒక వరల్డ్ క్లాస్ క్యాన్సర్ సెంటర్ గుంటూరు ప్రాంతంలో ఉండే విధంగా వాళ్ళకి నెల ఎంతో కాస్ట్ అయినా కూడా మెయింటెనెన్స్ అంతా వాళ్ళు పెట్టుకొని చేస్తూ ఉన్నారు. నాట్కో చౌదరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఎమ్మెల్యే నజీర్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అదేవిధంగా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సూపరింటెండెంట్ గారు అందరూ కూడా ఒక సిస్టమేటిక్గా వర్క్ చేస్తూ ఉన్నారు. త్వరలో ఇంకో 30 కోట్ల రూపాయలతోటి సెకండ్ రేడియో థెరపీ ఎక్విప్మెంట్ కూడా రాబోతూ ఉంది ONGC వాళ్ళతోటి. అది ఆర్డర్ ఇచ్చాం. అది కూడా ఒక 3-4 నెలల్లో వస్తే అది కూడా శంకుస్థాపన చేసి ఈ ప్రాంతంలో పేదవాళ్ళకి క్యాన్సర్లో తక్కువ డబ్బులతోటి మంచిగా వైద్యం అయ్యే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా మా సత్యకుమార్ యాదవ్ గారికి కూడా ఈ 18 కోట్లు ఇచ్చి పేదవాళ్ళకి భారం లేకుండా, ఎందుకంటే పెట్ స్కాను వేరే రాష్ట్రాల్లో అక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఎయిమ్స్ ఢిల్లీ ఇట్లా అక్కడెక్కడ కూడా ఫ్రీగా చేయట్లేదు. మినిమం ఎక్కడైనా సరే 5, 6, 7 వేలు 10,000 ఎంతో కొంత అంటే 25,000 కాకపోయినా ఎంతో కొంత ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక 1 to 2 ఇయర్స్ ట్రయల్గా ముందు కంప్లీట్గా ఫ్రీగా చేద్దాం, చూసి పరిస్థితిని బట్టి అప్పుడు అయ్యేటువంటి భారాన్ని బట్టి అప్పుడు మళ్ళీ చూడొచ్చని చేసినా కూడా ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. మంగళగిరి ఎయిమ్స్లో 10,000 గుంటూరు GGHలో ఫ్రీగా చేయబోతున్నాం. అది మనందరం ప్రధానమంత్రి గారికి ఉండేటువంటి ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ మనందరికీ ఉండదు. కాబట్టి దేశంలో జరుగుతున్నటువంటివి జరగబోయేటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఈరోజు యుద్ధం ఆగిపోయినా కూడా జరిగినటువంటి కొల్లేటరల్ డ్యామేజ్ ఏదైతే ఉందో అదంతా రికవర్ అయ్యి మళ్ళీ నార్మల్ స్థితికి రావడాలంటే కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. వారికి ఉన్నటువంటి సమర్థత వల్ల కానీ దేశ విదేశాల సంబంధాల వల్ల కానీ ఈ గత 45-50 రోజుల్లో ఉన్న నిల్వలను వాడుకోవటం
ఎక్కడ అవకాశం ఉంటే ఆ విధంగా తెచ్చుకొని ప్రజలకు ఇబ్బంది రాకుండా మేనేజ్ చేయగలిగారు ఈరోజు ఇప్పటివరకు. అయితే ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఈ ఫారెక్స్ మనం ఎందుకంటే బంగారం కొన్నా లేకపోతే ఆయిల్ కొన్నా ఇవన్నీ మనకి ఫారిన్ కరెన్సీ ట్రేడ్ ఉంటుంది కాబట్టి రూపాయి బలహీన పడితే ఇబ్బంది పడతాము, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి వీటన్నిటి దృష్ట్యా కష్టమైనా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోమని చెప్పారు. అంటే ఇందులో గ్యాస్ స్టేషన్స్ లేదా బంగారం ఇవన్నీ ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటే ఆ ఇండస్ట్రీ మీద ఉండేవాళ్ళకి కొంత ఇబ్బంది జరుగుతుంది టెంపరీగా. అయితే తప్పని పరిస్థితి అంటే ఎప్పటిక ఆఖరి ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఈ విధంగా చేయాల్సి వచ్చింది. అయితే ఒకటి గోల్డ్ ఇండస్ట్రీలో కొంత ఇబ్బంది అయినా కూడా మళ్ళీ ఈ రికవర్ అయిన తర్వాత అదేవిధంగా ఎక్స్ట్రా కొనుక్కుంటారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ రీబౌండ్ అవుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పని అంటే అసలు కొనొద్దని కాదు కానీ బట్ అవసరం లేకపోతే కొద్దిగా పోస్ట్పోన్ చేసుకోమని చెప్పారు. వారు చెప్పిన సూత్రాలన్నీ మంచివి, అంటే ఈ రోజనే కాదు జనరల్గా కూడా అవి మంచివే. మనం లాంగ్ టర్మ్లో పాటించగలిగితే అవన్నీ పాటించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది సార్. దీంట్లో ఈ పాత్ర ఎలా ఉంది? ప్రజలకు ఎంత చేరువయ్యారు? ప్రజలకు ఎంత దూరం? అది చాలా బ్రాడ్ క్వశ్చన్. అది మేమందరం చేరువయ్యామని అనుకుంటాం, దూరం అయ్యామని అనుకోం కదా. అంటే మీకు ఇప్పుడు కెపాసిటీ జనరల్గా ఏ కంట్రీ అయినా అమెరికా అయినా ఇంకోటైనా ఒక 1-2 మంత్స్కి సరిపోని ఎక్స్ట్రా రిజర్వ్స్ పెట్టుకుంటారు కానీ సంవత్సరాలకు సరిపోయేటువంటి రిజర్వ్స్ ఎక్కడ పెట్టుకోరు.